స్వర్ణాంధ్ర కార్యక్రమంగా భాగంగా స్వచ్ఛతతోటి అభివృద్ధి సాధించవచ్చు అనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమం నిరంతరంగా ప్రతి నెల కొనసాగుతూ ఉంది. దీని యొక్క అంతిమ లక్ష్యం ప్రజలలో పూర్తి అవగాహన కల్పించటం, స్వచ్ఛమైన పట్టణాన్ని మనం తీర్చిదిద్దుకోవటం. ఈ భాగంగా మనము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే బిహేవియరల్ చేంజ్ అనేది ముఖ్యము. అంటే మనం ఎప్పటికప్పుడు ఎన్నో చెబుతూ ఉన్నాము, ఆ చెప్పింది కానీ చేసింది కానీ ప్రజల్లో మార్పు రానంత వరకు ఫలితం ఉండదు. మనం ఎంటీఎంసీ పరిధిలో గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో రకాలుగా మనము ఇంప్లిమెంటేషన్స్ చేస్తున్నాము. మన గౌరవ మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారి యొక్క సారథ్యంలో దీన్ని పూర్తిగా సాంకేతిక పరంగా, పరిపుష్టంగా, శానిటేషన్ పరంగా అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నాం. అంటే పెద్ద వెహికల్స్ తీసుకురావటము, కొన్ని మార్పులు చేయటము, ఇలాంటివి ఇవన్నీ. దీంతో పాటుగా ప్రజల్లో కూడా ఈ మార్పు అనేది రావాలి. ఏంటి అంటే చెత్త అనేది బయటకు వేయకూడదు, వచ్చిన బండికే వేయాలి. విద్యార్థులు ఉన్నారు, విద్యార్థుల్లో కూడా ఏదైనా తిన్నా ఏమైనా చేసినా అక్కడికక్కడ బయట వేయకుండా డస్ట్బిన్ ఎక్కడుందో చూసుకోవటము. అదేవిధంగా బహిరంగంగా మలమూత్ర విసర్జన చేయకుండా ఉండటం, యూరినల్స్ కానీ టాయిలెట్స్ కానీ వాడే అలవాటు పెంచుకోవటము, ఎక్కడున్నాయో వాటిని వెతుక్కొని వాటినే వాడటము, పబ్లిక్ టాయిలెట్స్ వాడే అలవాటు పెంచుకోవటము. అదేవిధంగా విద్యార్థులు కానీ పెద్దవాళ్ళు కానీ టాయిలెట్స్ వాడిన తర్వాత దాన్ని ఎలా వాడాలి అనే కొన్ని పద్ధతులు తెలుసుకోవటము. అదేవిధంగా హ్యాండ్ వాష్, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ పెంచుకోవటము, బిహేవియరల్ చేంజెస్, అలానే ఇంకేమన్నా శానిటేషన్లో గ్యాప్ ఉందా దాన్ని చూసుకోవటం కోసం ఈ యొక్క నెల కార్యక్రమాన్ని నిర్దేశించుకున్నాము. ఈ కార్యక్రమంలో ఈరోజు చాలా కార్యక్రమాలను మనం దీంట్లో రూపొందించుకున్నాము. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ డైజెస్టర్ ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాము. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. విశిష్టమైన దేవాలయ ప్రాంగణంలో ఎంతో పవిత్రంగా ప్రజలు పూజా కార్యక్రమాలు అవన్నీ అప్పచెప్తారు. ఆ దండలు కావచ్చు, అదేవిధంగా ప్రసాదాలు కావచ్చు, అవెంత పవిత్రంగా భావిస్తాం. కానీ ఆ మిగిలిపోయిన తర్వాత, వాడిన తర్వాత వచ్చే పూలు కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రసాదాలు కావచ్చు, వ్యర్థ ప్రసాదంలో మిగిలిపోయినవి కావచ్చు, వాటిని మామూలు ట్రాక్టర్లో పెట్టి మామూలు శానిటేషన్లో ఆ యొక్క వేస్ట్లో పంపిస్తున్నప్పుడు అది మనకి పవిత్రతకి కొంత సెంటిమెంటల్గా బాధ కలుగుతుంది. అలా కాకుండా అదే ఆలయ ప్రాంగణంలో దాన్ని మనము సపరేట్గా ఒక కంపోస్టర్ పెట్టి అక్కడే మనము ఎరువుగా చేసేటట్లుగా మనం ఈరోజు ఒక కంపోస్టర్ను కూడా ఇక్కడ మనం ప్రారంభించుకుంటున్నాము. ఇది ఒక మార్పుకి నాంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు నిర్దేశించుకున్నాము.